కేసీఆర్ దగ్గర డబ్బు లేకనే ఇన్ని ఓడిపోయిందా 108 నుంచి 39కి వచ్చిందా? కేటీఆర్ అన్న 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుంటే నేను గెలిచేవాడిని అని ఏదైతే చెప్పిండో, సో ఇప్పుడు అందులో భాగంగా కొన్ని ఛానల్స్ని ముందు పెట్టి నడిపిస్తున్నట్టు కనబడుతున్నది. ఇప్పుడు అంటే అదే యూట్యూబ్లో నమ్ముకున్నట్టు కనబడుతున్నది. అంటే ఆయన అప్డేట్ కాలే ఇంకా, ఆయన అప్డేట్ కాలేదా? ఆయన అప్డేట్ కాలే ఇంకా. ఆయన అప్డేట్ అయ్యే వరకల్లా ఈ యూట్యూబ్ శకం కూడా అయిపోతుంది ఆయన అప్డేట్ అయ్యే వరకు. అంటే విషయం ఏంటంటే కేటీ రామారావుకు సరే మాట్లాడిస్తున్నాడు కదా వాళ్ళతో వీళ్ళతో, మనలాంటి వాళ్ళ మీద చేయిస్తున్నాడు అంటే విషయం గవర్నమెంట్ మీద ఇంకా గట్టిగా అన్నట్టుగా మాట్లాడి అవి ఏం చేస్తారంటే అవి ఏడంటూ పెడతా ఉన్నారంటే వాస్తవానికి లంకకు పోయి అంట పెట్టాలి, కానీ వాళ్ళ ఇంట్లో నేను ఇప్పుడు పెట్టుకొని వెళ్తూ కాసుకుంటా ఉన్నారు. అదే తలగబడుతుంది ఏదో ఒక రోజు అదే తలగబడుతుంది. విషయం ఏంటంటే ప్రజలకు ఒక క్లారిటీ ఉంది రఘు. ఎస్, గవర్నమెంట్ వచ్చి 30 రోజులు అయింది. అదే ఇట్లా అంటున్నారంటే ఎంత ఇంటెన్షనల్గా అంటా ఉన్నారు, దీని వెనకాల ఏం కథ జరుగుతూ ఉంది. 36 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మేము గెలిచే వాళ్ళం అంటే నీకు యూట్యూబ్తోని చుచ్చు ఓపించినాం అన్న విషయం నువ్వు ఒప్పుకున్నట్టే కదా. అంతే కదా. యూట్యూబ్ ఛానల్ రఘుదో మల్లన్నదో ఎవరు యూట్యూబ్ ఛానలే కదా. అంతే కదా. నేను చుచ్చు పోయించినామని చెప్తా ఉన్నాయి. అంటే మెడికల్ కాలేజీల కంటే యూట్యూబ్లు స్ట్రాంగ్ అని చెప్తా ఉన్నావు నువ్వు. ఇలా యూట్యూబ్లను కాదు రఘు, నువ్వు పెట్టిన యూట్యూబ్, నేను పెట్టిన యూట్యూబ్, ఎందరో మంది పెట్టుకున్న యూట్యూబ్. అల్టిమేట్గా ప్రజలు విశ్వాసం మీద ఆ చర్చ జరిగినప్పుడు ఎవరో పెట్టుకొని ఏవో అని అంగీలు చింపుకున్నంత మాత్రాన్ని ఏం రాదు రగ, అది ఏం రాదు, ఉత్తదే అది. ఆ 10 మందే చూడాలి మళ్ళా. అంతే, ఆ 10 మంది పెట్టుబడిదారులు, ఆ 10 మంది వాళ్ళే చూడాలి, వాళ్ళే సపోర్ట్లు, వాళ్ళే తాలియా. కానీ మీరు ఒకటి చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడినా నేను మాట్లాడినా ప్రజలు చెవులు నిక్కబెట్టింటారు. ఏం చెప్తా ఉన్నారు, ఏం సబ్జెక్టు, ఏం వస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. ఎంతో కొంత ప్రజల దగ్గరికి అయితే తీసుకుపోగలిగినాం. ఇప్పుడు అంతా ఫేక్ ప్రచారం అంటాడు, వట్టిదే అది. కేటీ రామారావు ఫేక్ ప్రచారం, ఆయనే సలీం ఫేక్ లెక్క తయారైపోయాడు. కొత్త పేరు పెట్టినట్టు, కొత్త పేరు పెట్టినాం నేను. మొత్తం సలీం ఫేక్ ఇప్పుడు ఆయన. సలీం ఫేక్ అంటే మొత్తం ఇక ఇవే ఫేకుడే. డ్రామారావు టు సలీం ఫేక్ కన్వర్ట్ చేసేసినాం. ఈ పేరు ఎట్లా వచ్చింది? ఏది అంటే సలీం ఫేక్ అంటే ఏంది? సలీం ఫేక్ అంటే ది అంగ్రేజ్ అనే సినిమా ఉంటుంది. ఓహో, నాకు తెలియదు. అందులో సలీం అంటే ఫేకుడే. ఇక రాత్రి ఇటు పోయి వచ్చిన కరీనా కపూర్తో ఇట్లా ఐస్ క్రీమ్ తిని వచ్చిన ట్యాంక్ బండ్ కడ మషూర్ ఐస్ క్రీమ్, ఈ టైప్ చెప్తుంటారు. ఆ టైప్లో ఉంటాయి కేటీ రామారావు వ్యవహారాలు. ఈ సలీం ఫేక్ అని పెట్టినాం అన్నట్టు. అయితే విషయం ఏంటంటే నువ్వు యూట్యూబ్ ఛానళ్ళు, నేను చెప్తా ఉన్నా, టీవీ9 నీ దగ్గరే ఉండే, ఎన్టీవీ నీ దగ్గరే ఉండే, ఎన్టీవీ ఇన్ని ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ రఘు తొలి వెలుగు ఛానల్కో మళ్ళీ క్యూ న్యూస్కో నువ్వు చుచ్చు పోసుకొని ఇవాళ నువ్వు 34 పెట్టింటే అయిపోతుంది అని భావిస్తా ఉన్నావు. మళ్ళీ వాళ్ళ శాటిలైట్ కమ్ యూట్యూబ్, మళ్ళీ కూడా మళ్ళీ శాటిలైట్లు కమ్ యూట్యూబ్, ఇవన్నీ కార్యక్రమాలు, బ్యాంకర్లు, లైవ్ వ్యాన్లు, 4G కిట్లు, ప్రత్యక్ష ప్రసారాలు, 24 గంటలు కెమెరామెన్ ఇన్ని ఉన్నా కూడా అంటే యూట్యూబ్ ఛానల్లోనే కాదు, ఈ యూట్యూబ్ వదిలిపెట్టి మనం జనంలో నిలబడ్డ జనం వింటారు. అవును, అర్థమైందా? యూట్యూబ్ ఛానల్ అన్న భ్రమలో ఉన్నాడు ఆయన. యూట్యూబ్ ఛానల్లో కాదు, మనం చెప్పే మాట భువనగిరి చౌరస్తా, వివేకానంద చౌరస్తా కాలనీలో ఇద్దరం కలిసి నిలబడితే జనం వేలాది మంది పోగైపోయి వింటారు. ఎందుకు వింటారు? ఈ శరీరానికి విలువిచ్చారు జనము, యూట్యూబ్ ఛానల్ కాదు. ఆ ప్లాట్ఫామ్ మీద దొరుకుతుంది కాబట్టి వింటున్నారు. అంతే తప్ప కానీ ఇవి పెట్టుకుంటూ వస్తాయి, ఇక్కడ సేమ్ అదే తరీకాలో ఇంకోని పెడితే అది భ్రమ. ఆ భ్రమంలోంచి నువ్వు బయటికి రాకనే నువ్వు సలీంకి ఎక్కువ అవుతా ఉన్నావు. ఇక ఒకప్పుడు శాటిలైట్ ఛానల్ హవా ఏముంటుండే యూట్యూబ్ ఛానళ్ళు. ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళని చూస్తే శాటిలైట్ ఛానల్ భయపడే పరిస్థితి. శాటిలైట్ వాళ్ళు కూడా శాటిలైట్ ఛానల్ చూడాలన్నా మన ఫోన్ యూట్యూబ్ ఆన్ చేయాల్సింది. అంతే కదా. అంటే ఆ పరిస్థితి వచ్చింది. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మనము ఇప్పుడు నేను ఫస్ట్ ఫేస్బుక్లో స్టార్ట్ చేసిన అంటే నాకు తెలియక ఎట్టి పరిస్థితిలో ఇది నేను చెప్పాలి జనానికి అని కాళేశ్వరం మెడికట కట్టేటప్పుడే పోయి ఆడ గుంజవాతి దానికి ఫోన్ కట్టి లైవ్ చేసిన నేను. ఆడ నాకు ఇంకా ఎట్లా పోవచ్చు అనుకున్నప్పుడు ఇదో ప్లాట్ఫామ్ దొరికింది. అంతే తప్ప కానీ జియో వచ్చింది, డేటా వచ్చింది, అంతా వచ్చింది, అట్లా పబ్లిక్ దగ్గరికి పోయినాం. అంటే ఒక మనిషి ఇప్పుడు రఘు తొలి వెలుగులో మాట్లాడినా, క్యూ న్యూస్లో మాట్లాడినా ఇంకొక కాడికి రావాల్సిన ప్రజలు చూస్తారు. కానీ ఆ ప్లాట్ఫామ్ మీద నుంచే చూస్తారు అనుకుంటూ పొరపాటు. అది పొరపాటు. నువ్వు ఏమనుకుంటున్నావు కేటీ రామారావు అంటే ఈ 36 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టించి 36 మందిని పెడతా ఎట్లా రాదో చూస్తా అని అనుకుంటున్నావు. విషయం అది కాదు. బుర్ర ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, ఏం చెప్తున్నావో క్లారిటీ ఉండాలి, ప్రజలను మెప్పించగలిగినటువంటి నేర్పరితనం కూడా అవసరం. ఇవి ఏవి లేకుండా యూట్యూబ్ ఛానళ్ళు పెడతా ఏవైతే సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంటాయి కదా.
సెల్ ఫోన్ ఉండే ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ ఛానలే ఉండే. కాబట్టి కేటీ రామారావు ఇంకా అప్డేట్ కాలే. ఆయన కొన్ని ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంటా, ఈయన గాలే. ఇంకా ఈయన మొన్నటి దెబ్బతోనే కావాలి కానీ కాలే. సో ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా మీరు మీ గురించి ఏం చెప్పదలుచుకున్నారు?